నమస్తే వీతుని స్వాగతం లక్ష్యం సమాజీతం ప్రస్తుతం మనము ఆర్కపల్లి గ్రామము మాడుగుల మండలము మరి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ధ్వజస్తంభ ఆరోపణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ టెంపుల్ కూడా పునరుద్ధరణ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పనికి అందరూ కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకుంటున్నారు. అలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మన వీతుల్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. नान्य
अजाय मानो बहुधाय जायते अजाय मानो बहुधायस्य देवा परिजानन्ति यान्यो या देवानां पुरोहिता या देवेन्द्रानवने या एवम् आङ्ग्रहिष्ठितमस्तु यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहा विष्णवे स्वाहा जय श्री राम जय श्री राम जय श्री राम వీలైతే దీంట్లో రాగి పైసలు వెండి పైసలు పైసలు వేయండి, లేకపోతే ఉన్న పైసలు వేయండి, కానీ నృత్యం పగడం వేయండి. అంతేగాని ఇటువంటి ధాన్యాలు వేయొద్దు. ధాన్యాలు వేస్తే లోపల తడికి ఉప్పి ధ్వజస్తంభం పైకి లేచి వస్తుంది. మీకు అర్థం అవ్వడం లేదు. ఏ కింద అయినా పైకి ఉప్పుతుంది, అందువల్ల అట్లా లేచి వస్తుంది. దాన్ని ఆ విధంగా కాపాడాలి.
ఇప్పుడు మనం చూస్తున్నామంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్టు భావించుకోవాలి. అందరూ కూడా చెప్పినటువంటి ఆవుదూడని తొందరగా కొట్టుకుని రావాలి.
మీరందరూ కూడా దాని నుంచి ఒక 20 మీటర్ల దూరంలోకి జరగండి. ఈ గుడి ప్రాంగణంలోకి రాకి ఆ చెట్టు కిందికి వెళ్ళండి. దయచేసి చెట్టు కిందికి వెళ్ళండి. చెట్టు కిందికి వెళ్ళండి. 50 మీటర్ల దూరంలో ఉండండి. దాని దగ్గరికి రాకండి. అవసరమైన వాళ్ళు పిలిస్తే రండి, లేకుంటే లేదు. మిగతా వాళ్ళందరూ దయచేసి జరగండి. మీకు ప్రమాదం ఏది జరగకూడదని మా యొక్క కోరిక. భగవంతుడి అనుగ్రహం మనకు లభించాలంటే మనం చెప్పినట్టు వినాలి. అందరూ కూడా జరగండి. ఎవరు కూడా దూరం నుంచి చూస్తే అందరికీ కనిపిస్తుంది. ఇది బయట కనపడలేదు కనుక మీరందరూ దయచేసి జరగండి. ఇంకా టెంట్ లోపలికి వెళ్ళలేదు. ఆడవాళ్ళందరూ టెంట్ పట్టుకొని ఆడవాళ్ళందరూ లోపల జరగండి. నమస్తే
గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ యొక్క విగ్రహాన్ని అందించినటువంటి వారు శిల్పవాడ యాదగిరి గారు. నమః. ఓం దశవక్రాకులాంతకాయ నమః. ఓం లక్ష్మణ ప్రాణదాతాయ నమః. ఓం వజ్రకాయాయ నమః. ఓం మహాద్యుతే నమః. ఓం చిరంజీవినే నమః. ఓం రామభక్తాయ నమః. ఓం దైత్యగాథాయ నమః. ఓం హక్షాంత్రే నమః. ఓం కాంచనాభాయ నమః. ఓం పంచవక్రాయ నమః. ఓం మహాతపసే నమః. ఓం లంకినీభంజనాయ నమః. ఓం గంధమాలశైలస్థితాయ నమః. ఓం సుగ్రీవచచివాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం దైత్యకులాంతకాయ నమః. ఓం సురార్చితాయ నమః. ఓం మహాతేజసే నమః. ఓం రామచూడామణి ప్రభాయ నమః. ఓం కామరూపిణే నమః. ఓం పింగళాక్షాయ నమః. ఓం వార్ధమోనగమోజితాయ నమః. ఓం కబలీకృతమార్తాండరాయ నమః. ఓం జితేంద్రయాయ నమః. ఓం రామసుగ్రీవధాంత్రే నమః. ఓం మహావరుణాయ నమః. ఓం స్ఫటికాభయాయ నమః. ఓం వాగదేశాయ నమః. ఓం నవ్యాకృత పండితాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం దీనబంధవే నమః. ఓం మహాత్మనే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం శతకంఠముదాహృతే నమః. ఓం సత్వాశనమండితాయ నమః. ఓం వజ్రదష్టాయ నమః. ఓం వజ్రనఖాయ నమః. ఓం సూర్యవీద్రవీర్య సముద్భతాయ నమః. ఓం ఇంద్రజిత్మోత ప్రభమస్తాయ నమః. ఓం నివారకాయ నమః. ఓం ప్రాధర్గంధర్వసింహాసినే నమః. ఓం శరపరాక్రమ విభేదాయ నమః. ఓం దశబాహువే నమః. ఓం లోకపూజ్యాయ నమః. ఓం జాంభవత్రదర్ధనాయ నమః. ఓం సీతాసమేత శ్రీపాద సేవా దురంధరాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. నానావిధ పరిమళ పత్ర పూజాం సమర్పయామి. ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. ధూపం వనస్పతిర్దివ్యైర్నానాగంధైः సుసంహితం ఆఘ్రాణాం సర్వదేవానాం దుర్వోయం ప్రతిపుష్యతాం. ధూపమాఘ్రాపయామి. దీపం సాధ్యం త్రిభక్తి సంయుక్తం వన్నికా జోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపః భక్త్యా దీపం ప్రేక్షామి. దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యం జ్యోతిర్నమోస్తుతే. దీపం దర్శయామి. నైవేద్యం వస్తుంది నాయన, నైవేద్యం కూడా వస్తుంది. ఒక్క నిమిషం ఆ నైవేద్యం తీసుకురండి. రాములు రాములకు దారి అడ్డం జరగండి. ఓం ప్రోక్ష. ఓం భూర్భో వసువః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఇది ఆంజనేయ స్వామినే నమః. ఉడోపహార నైవేద్యం సమర్పయామి. ఇది అక్కడ అరే ఆరతి పళ్ళెం దాంట్లో వెట్టి ముట్టి, ఆరతి పళ్ళెం ఇంకోటి వెట్టి ముట్టి. ఓం ఆంజనేయ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. భోగీఫలస్య కర్పూరైర్నాగవెల్లిదలైర్తాం ముక్తాచూర్ణ సమాయుక్తాం తాంబూలం సమర్పయామి. శ్రీ ఆంజనేయ స్వామినే నమః. ఆంజనేయ స్వామినే నమః. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసు
అనంత పుణ్య ఫలదాం తతః శాంతిం ప్రయచ్చ మే ఇది నీరాజనం సమర్పయామి. దయచేసి పాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసా ఏకదా బ్రహ్మణాముపహరదే ఏకదైవ యజమానో ఆయుస్తేజో దధాతి ఆవహంతే ధన్వానా కుర్వాణా చిరమాత్మనః వాసాగుం మే శ్రియమావహ. జై బలో ఆంజనేయ భగవానికి జై. ఆ యువతలో కూడా జయించరా, గణపతికి జయించండి, గణపతికి జయించండి, గణపతికి జయించండి. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమిశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ఆనశృణవన్నోతిభిస్సి. పుష్పాక్షరాం సమర్పయామి, ఛత్రేణాచ్ఛాదయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ్యయామి, ఆందోళికామావాహయామి, గజానారోహయామి, అశ్వానారోహయామి, రథానారోహ. తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ యుక్కీర్తిం ప్రజాదుః భాగదేవైనం ప్రణయితి. ఓం ఓం యావతేర్వై దేవతాస్తా దివే దివే బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విధి దివే నమస్కుర్యాన్నా శీలం కీర్తయే. దేవ ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాయా స్తోమో రాష్ట్రముత్తమం సోంభవతి. ఓం అగ్నిర్వాయుష్మాన్ భవాయ్ మే పద్మహస్తే పుణ్యసుజాయమానైరభిమన్యమానై పుత్రై పౌత్రై శతవర్షతాం దీర్ఘమాయుః. ఓం నవో నవో ఇతి నవో నవో భవతి భవతి నవో నవో ఇతి భవతి. విదదా వస్రజాయక సహవోషసి పుష్యమానుషాక్. ఓం ఇంద్రశ్రేష్టాని దివినాని దేహి చిత్తం దక్షస్యాసు భగత్వం పోషాం రయీనామరిష్టం తనూనాం స్వాత్మానం వాచ సుధినత్వమితి సుధినత్వమహం. చిత్తం చిత్తం దక్షస్య దక్షస్యాసు భగత్వం శుభగత్వం పోషాం పోషాం రయీనాం రయీనామరిష్టం తనూనాం స్వాత్మానం వాచ సుధినత్వమితి సుధినత్వమహం. ఓం శాంతి శాంతి. ఆయుః సర్వే గ్రామజనానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. శ్రీ ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు. శతంజీవ శరదా వర్ధమానా భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సుజనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీ ఆంజనేయ భగవానికి జై. ఆర్కపల్లి గ్రామంలో మరి హనుమాన్ టెంపుల్ కొత్తగా పునర్నిర్మాణం జరిగింది. ఇక్కడ హనుమాన్ ఖచ్చితంగా అక్కడ టెంపుల్లో మరి హనుమాన్ ప్రోత్సహించడం జరిగింది. ధ్వస్తం ఆరోపణ కూడా జరిగింది. మరి ఈ రెండింటి యొక్క విశిష్టత ఏందో అయ్యగారు తెలుసుకుందాం. ప్రతి టెంపుల్లో ఖచ్చితంగా ధ్వస్తం ఆరోపణ మరి టెంపుల్ పునఃస్మరణ చేశారు. దీని యొక్క విశిష్టత చెప్పగలరా? జై శ్రీరామ్. ఆంజనేయ దేవాలయం ఆర్కపల్లి గ్రామంలో ఇప్పుడు నూతనంగా ప్రతిష్ఠించబడ్డది. ఈ ఆంజనేయ దేవాలయం గ్రామం ఎప్పుడో ఏర్పడినప్పుడు ఏ మహానుభావులు పెట్టినటువంటి ఆంజనేయ దేవాలయం ఇప్పుడున్న ఈ ఆర్కపల్లి జనం అదృష్టం వల్ల దాన్ని పునరుద్ధరణ చేసి జీర్ణోద్ధరణ అంటారు. అంటే జీర్ణమైనటువంటి దేవాలయాన్ని మళ్ళీ పడిపోకుండా పునర్నిర్మాణం చేసి దాన్ని సాయశక్తులా కృషి చేసి ఈ విధంగా పునర్నిర్మాణం చేసుకున్నారు. ఈ విధంగా హనుమత్ జయంతి రోజు ఈ ఆంజనేయ స్వామి మళ్ళీ జయంతి అంటే పుట్టినప్పుడు జరిగేదాన్నే జన్మదినం అంటారు. అదేవిధంగా ఇప్పుడు ఆంజనేయ స్వామి మన ఊర్లో జన్మించిండు. ఇది ఎంత గొప్ప అదృష్టమైనటువంటి సమయం. ఈ సమయంలో ఆంజనేయ స్వామి ప్రతిష్ట జరగటం ఇది గొప్ప విశేషం. చేసిన మాకు చేయించిన వాళ్లకు గ్రామ ప్రజలకు పేరున అందరికీ కూడా దైవానుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ధన్యజీవులే. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం మళ్ళీ రాదు. ఇక ధ్వజస్తంభం అంటే ఏ దేవాలయానికైనా ధ్వజస్తంభం ఉంటుంది. అంటే శివాలయం కానీ వైష్ణవాలయం కానీ అమ్మవారి దేవాలయానికి ఉండేదాన్ని ధ్వజస్తంభం అంటారు. ఇది గజ స్తంభము, మామూలుగా దీపస్తంభం అని దీనికి ఒక పేరు. ఇది వెనకటి కాలంలో ఇలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో దీంట్లో కార్తీక మాసంలో దీపం పెట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఒక జ్యోతి వెలుగుతున్నట్టుగా ఆ యొక్క గ్రామంలో ఉత్సవాలు జరుగుతున్నట్టుగా అక్కడ ఎలాంటి ఆటంకాలు కల్పించొద్దు అని చెప్పి ఒక దృశ్యంగా ఆ రాత్రిపూట దాన్ని కనిపిస్తే అది చూసి అటువంటి కార్యక్రమాలు అక్కడ చేయకుండా ఉండేటువంటి వాళ్ళు. అంటే ఏదైనా చెడు అది చేయాలంటే ఆ ఊరి
ఊరికి రాకపోయేవాళ్ళు. దాన్ని దీపస్తంభము అంటారు. దానికే ఇప్పుడు కూడా మనం పెట్టుకున్న స్తంభానికి దీపం పెట్టేటువంటి సౌకర్యం ఉంది. సరే, ఒక విధంగా దీన్ని అద్భుతంగా పెంచుకున్నాము, పెద్దగా చేసుకున్నాము, కానీ దీపం పెట్టేటువంటి సౌకర్యం దానికి ఉంది. ప్రతి కార్తీక మాసంలో దీనికి దీపోత్సవం అంటే ఆ దీపాన్ని రోజు ఒక తాడు కట్టి పైకి ఎక్కించి అక్కడ దీపాన్ని పెట్టాలి. ఈ దీపం వల్ల పూర్వకాలంలో నౌకలు వస్తే వాటికి దీపం పెట్టేవాళ్ళు. ఇప్పటి కూడా టెక్నాలజీ ఉండి కొన్ని దగ్గరలో. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కార్తీకోత్సవాలు చేసుకుంటున్నారు అని గుర్తుగా ఈ యొక్క దీపాన్ని వెలిగించేవాళ్ళు. దీన్ని దీపస్తంభం అంటారు. ఒక్కొక్క దేవాలయంలో ఒక విధంగా, కొన్ని సైజుల్లో, కొన్ని రూపాల్లో ఉంటుంది. ఇది రాతితో ఉంటుంది. ధ్వజస్తంభం ఎక్కడ రాతితో ఉండదు, ఇత్తడి తొడుగుతో చెక్క స్తంభం ఉంటుంది. అది శివాలయము, రామాలయం లాంటి దేవాలయాలకు ఉంటుంది. ఇటువంటి దేవాలయాలకు ఉండదు. ఇది దీపస్తంభం అంటారు. ఈ యొక్క దీపస్తంభం ఉండటం చాలా గొప్ప విశేషము. ఈ విధంగా ఇక్కడ జరిగింది. ఇక్కడ హనుమాన్ ప్రతిష్ట, హనుమంతుని వాహనమైనటువంటి ఒంటె వాహనాన్ని కూడా ప్రతిష్ఠించుకున్నాం. చాలా గొప్పగా విజయవంతంగా కార్యక్రమం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. చాలా ఆనందం వేసింది. ఇంత ఆనందం మళ్ళీ ఎప్పుడు కలగదు. ఈ విధంగానే ప్రతిసారి కూడా ఇంకా ఏ దేవాలయంలో కూడా ఉత్సవాలు జరిగితే కూడా ఇట్లే పాల్గొని ఆనందం పంచుకోవాలి అని చెప్పి ఈ గ్రామ పురోహితుడిగా నా యొక్క కోరికను ఈ విధంగా వ్యక్తపరుస్తున్నా. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మన ఆర్కపల్లి గ్రామ భక్తులకు, ఆర్కపల్లి ఇడికొచ్చిన భక్త మహాశయులకు, మన అదేవిధంగా ఈ యొక్క గుడికి చాలాగా మాకు ఎంతో ఉపకరించిన ఈ యొక్క కిషోర్రావు పంతులు గారి కుమారులు రావుతోడు శ్రీరాముని కుమారు కూడా వాళ్ళ దగ్గరికి పోయినాకనే మాకు ధైర్యం బాగా వచ్చింది. అన్ని చాలా బాగా వస్తుంది అనుకున్నాం. అదేవిధంగా మేము ఎంతో శ్రమపడ్డాం. ఎట శ్రమ అంటే ఈ గుడి నిర్మించాలంటే ఎవరికి చాలా ఉండలేదు. కానీ అది ఏందో భగవంతుడా అనుగ్రహంతో కొంతవరకు సాధించి తీరాలనుకున్నాను నేను. కానీ ఆ భగవంతుడు సగం నాకు అనుగ్రహించిండు, శక్తి ఇచ్చిండు. సుధా ఎట్లా అనుకుంటే కూడా చాలా అభిమానం ఇచ్చిండు. ఇప్పటికి కూడా ఇంకా కూడా ఏదో చేయాలని మేము ఉపయోగిస్తున్నాము. భగవంతుడికి అనుగ్రహించి ఇంకా కూడా పెద్ద చేసి శివరాత్రికి తేరు చేపించి, శివరాత్రి తేరు చేపించి వీడికి వచ్చి హరికథ చెప్పించేంత శక్తి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క భక్తులు కూడా వెళ్ళ ఇక్కడ కూడా వచ్చి మనం అక్కడ ఎడ చేస్తున్నాము, ఇట్లా కూడా వచ్చి పూజ చేసి ఆనందంగా ఆంజనేయుని మొక్కి టెంకాయలైనా దీపారాధనకైనా అందరూ ఉపయోగించి మమ్మల్ని ఆనందింపజేయాలని కోరుతున్నాం. ఈరోజు ఆర్కపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ జరిగింది. ఈ పునఃప్రతిష్ఠకు చాలా ఏళ్ళకి ఉన్నటువంటి దేవాలయాన్ని మళ్ళీ నిర్మించడం అనేది జరిగింది. ఇలాంటి చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఈ కొన్ని వేల సంవత్సరాల ఆర్కపల్లి పుట్టినప్పటి నుంచి ఈ ఆంజనేయ టెంపుల్ ఉంది కాబట్టి ఇది మళ్ళీ నిర్మించడం జరిగింది. దీనికి చాలామంది దాతలు కూడా విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదానం కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చాలా ఏళ్ళ కింద నుంచి ఇలాంటి వినాయకులు ఆల్రెడీ మన ఊర్లో ఇంకో మన ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి ఇది చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి దీన్ని పునర్నిర్మించడం జరిగింది. జై శ్రీరామ్.